కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగాలు కలుగును కాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయములో ఇంతవరకు చాలా చక్కగా దేవుని నామమును కీర్తించి ఉన్నారు. సమయములో కొంత సమయము కొద్ది మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొన్ని విషయాలు మన జీవితాలను మార్చాలి, కొన్ని విషయాలలో మన బ్రతుకులలో వెలుగు కలగాలి. కొన్ని విషయాలను మనం చూసినప్పుడు అవి ఆశ్చర్యకరంగాను ఆలోచనకరంగాను మనము ఆలోచించటానికి విలువైనవిగాను ఉంటుంటాయి. మరికొన్ని విషయాలను మనం చూసినప్పుడు అవి మన బ్రతుకులను ఫలభరితము చేసేవిగా ఉంటాయి. కాబట్టి సమయంలో చాలా జాగ్రత్తగా ఒక సందర్భాన్ని కొంత సమయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనమును నిదానంగా చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలు. అదే విధముగా అదే అధ్యాయంలో నుంచి 18వ వచనం జాగ్రత్తగా చదువుదాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలు. అదే విధముగా 26వ వచనం కూడా చదువుదాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ఓకే, ఇంకా అదే విధముగా 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుతాం. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఓకే, చాలు. జాగ్రత్తగా వినాలి అమ్మా, జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ యొక్క నూతన సంవత్సరపు ఆరాధన కొరకు మీరు పాపం ప్రయాసపడి వచ్చారు. ప్రయాసపడి వచ్చిన మీకు మధురమైనటువంటి కేకు, లడ్లు, మెచ్చర, బూంది, మైసూరు పాకులు ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇవ్వాలా లేదా? అవన్నీ తీసుకొని వాటిని తినే ముందు ఒక మంచి మాట చెప్పుకోవాలి. ఎందుకంటే తినటానికి మనం అర్హులుమా కాదా? మనం తెచ్చుకొని మనం తినకపోతే ఊరు తినాలంటే
తప్పేమి లేదు, తెచ్చుకుంది మనమే కదా, మనమే తినాలి, కాదని కాదు. కానీ అర్హత ఏంటంటే తినటము వేరు, ఆ తినేటప్పుడు సంతోషపడటము వేరు. మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే సంతోషం. మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆనందం. మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మనస్సులో నెమ్మది. కోట్లు ఉన్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, మనసులో నెమ్మది, మనిషికి సంతోషం ఉంటే ప్రపంచాన్ని జయించినోడు వాడే. ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్న సందర్భం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తాను. ఇద్దరు గురించి చెప్తున్నాను. రెండు కుటుంబాలు వచ్చాయి మన దగ్గరికి ఇక్కడ. మొట్టమొదటి కుటుంబం ఎవరిది? ఏలీ కుటుంబం. రెండో కుటుంబము హన్న, ఎల్కానా కుటుంబం. ఏలీ కుటుంబము, ఎల్కానా హన్న కుటుంబం. ఈ రెండు కుటుంబాల గురించి నేను మీకు వివరించేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎల్కానా కుటుంబము ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు ఎవరంటే మీరు ఏదేదో ఆలోచించొద్దు. వీళ్ళు అంటే ఎల్కానా ఏం పని చేసేవాడు? ఏం పని చేసేవాడమ్మా? ఈ ఎల్కానా ఏం పని చేసేవాడు? అతడు ఏదో సాధారణమైన ఒక మానవుడు, సాధారణమైన పని, ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి దేవుని మందిరానికి వస్తారని మనకు రాయబడింది. వాళ్ళు యాజకులు కాదు, రాజులు కాదు, ఇంకొకటి కాదు. సాధారణంగా మనలాగా, మీలాగా విశ్వాసులు. మన అంటే నన్ను కలపకూడదు, మీలాగా విశ్వాసుల సంబంధమైన కుటుంబము వాళ్ళది. ఏలి ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే మాలాగా సేవ చేసేవాడు. బాగానే, మాలాగా సేవ చేసేవాడు. ఇప్పుడు సేవ చేసే వాళ్ళ కుటుంబము ఆశీర్వదించబడుద్దా? మామూలు కూర్చొని ప్రార్థన వినే వాళ్ళ కుటుంబము ఆశీర్వదించబడుద్దా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరు దేవుని మాట ప్రకారం ఉంటే వాళ్ళ కుటుంబము ఆశీర్వదించబడుద్ది. ఆమేన్. ఎవరు దేవుడి ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. లేకపోతే శపించబడుద్ది. ఇప్పుడు బాగా ఎల్కానా అన్నాకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు సమూయేలు అని పెట్టబడింది. ఏం పెట్టబడిందమ్మా? సమూయేలు అని పెట్టబడింది. పుట్టినటువంటి కుమారుణ్ణి హన్నా తీసుకెళ్లి ఎక్కడిచ్చేసింది? దేవుని మందిరంలో ఇచ్చేసింది. బాగా వినాలి, దేవుని మందిరంలో ఇచ్చేసింది. ఎందుకు దేవుని మందిరంలో ఇచ్చేసింది? ఆమె ఇస్తానని ఆయన దేవునికి ఒప్పందం చేసుకుంది కాబట్టి ఇచ్చేసింది. అంతేనా? అందరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎవరు మర్చిపోకూడదు. మీరు కూడా ఇప్పుడు మన కోసమే వాక్యం మొత్తం కూడా ఇస్తానని ఒప్పుకున్నది కాబట్టి ఇచ్చేసింది. కాబట్టి 2024 23 జనవరి 31 డిసెంబర్ 31 తారీఖు ఇలాగనే వచ్చుంటారు చాలా మంది. 2023 తెలుసు కదా, అంటే పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం డిసెంబర్ 31 అంటే ఈ రోజు ఖచ్చితంగా సంవత్సరము. ఇలాగనే నైట్ పూట వచ్చి ఉంటారు. వచ్చినప్పుడు ఈ యొక్క అన్న మొక్కుకున్నట్టుగా మీరు మొక్కుకొని ఉంటారు. మొక్కుకొని ఉంటారు. ఏదో ఒకటి, నేను ప్రార్థనకు వస్తానని కానీ, నాకు ఇది జరిగితే నేను రోజు నీ సన్నిధిలో ఉంటా, ఏదో ఒకటి, అది ఏదైనా కానీ మొక్కుకొని ఉంటారు. మొక్కుకున్న తర్వాత చేసి ఉంటామా, చేసి ఉండమా? చేసి ఉంటారమ్మా? చేసి ఉంటారా? ఎందుకు చేయలేదు?
దేవా నాకు మేలు జరిగితే నువ్వు వచ్చే సంవత్సరం అంతా నేను నీ సన్నిధికి వస్తాను అనుకుని ఉంటారు కొంతమంది. నాకు బాగుంటే నా బుద్ధి పుట్టినప్పుడల్లా నీ ప్రార్థనకు వస్తాను అనుకుంటారు. దేవా నాకు బాగుంటే నీకు ఒక 1000 రూపాయల కానుకేస్తాను అనుకుంటారు. దేవా నాకు బాగుంటే నీకు ఏదో ఒకటి తీసిస్తాను అనుకుంటారు. మీ మనసులో అది బయటికి చెప్పేది కాదు. అనుకుంటారు. అనుకున్నవన్నీ మొక్కుకున్నామా? మొక్కుకున్నవన్నీ తీర్చామా? తేలేదు. ఒకవేళ తెచ్చారు. ఏదో తర్వాత సంగతి. మనలాగా చిన్న చిన్నవి మొక్కుకొని ఉంటే ఇచ్చేది పెద్ద లెక్క కాదు. పాపం ఏమేం మొక్కుంది? పిల్లలు లేదేమో. ఏమకేం లేరమ్మా? పిల్లలు లేరు. అసలు పిల్లలే లేరు. పిల్లలు లేని ఏమ మందిరంలో ప్రార్థన చేసిందంట మనలాగా. ఏమని ప్రార్థన చేసిందంటే, అయ్యా నాకు పిల్లలు పుడితే ఆ పిల్లని నీకే ఇస్తానన్నాడు. అసలు పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కోరుకుంటారక్క? ఎందుకు కోరుకుంటారమ్మా? తెలుసా తెలియదా? అమ్మ పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కోరుకుంటారు? పిల్లలకు కావాలి అంటే ఎందుకు కావాలి? వాళ్ళు వీళ్ళు పిల్లలు లేరంటారని పిల్లలు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఇచ్చిన తర్వాత వచ్చారు కాబట్టి ఇంకా లేరని టెన్షన్ లేదు కాబట్టి వాళ్ళ దేవుడికి ఇచ్చేస్తారా? బాగా ఇప్పుడు మీకు ఈరోజు మంచి సబ్జెక్ట్ అవుతుంది బయటికి ఇచ్చేయలేంగా. మనం కూడా అంటాం ఈ సంవత్సరం పంట బాగా పండితే దేవా మొత్తం నీది నాదేముంది ప్రభు అంటాం. ఇత్తమా? నోట్లో మాట బాగానే ఉంటది, ఇచ్చిన మాట నెరవేర్చేటి మటుకు కష్టం. ఇప్పుడు ఏమన్నది అదే, నాకు పిల్లవాడు పుడితే ఆ పిల్లోని తెచ్చి నీకే ఇస్తానయ్యా అన్నాడు. వెంటనే దేవుడు ఆ మొరాలకించాడు, పిల్లడిని ఇచ్చాడు. మగపిల్లని ఇచ్చాడు. 12 మగపిల్లని ఇచ్చాడు. ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత పాలు మానేంత వరకు ఆమె పాలు ఇచ్చింది. పాలు మానుకున్న తర్వాత తీసుకొచ్చి అమ్మటే దేవుని మందిరంలో ఇచ్చేసింది. దేనికి దేవుని మందిరంలో ఇచ్చేసింది? ఇప్పుడు చెప్పాలి దేనికి ఇచ్చింది అనుకుంటాం? ఒప్పందం చేసుకుంది కాబట్టి ఇచ్చింది అంటామా? దేవుని సేవలో పెరగాలని ఇచ్చేది. అంతేనక్క? అంతే. ఇప్పుడు సేవ అనేది ఎలా రావాలి? ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా అక్కలు చెప్పిందంతా నిజమే, అబద్ధమేం కాదు. సేవ అనేది ఎలా రావాలి? ఎలా రావాలమ్మా? వాళ్ళకై వాళ్ళు అనుకుంటూ వస్తుంది. ఇంకా ఎలా రావాలి సేవ అనేది? దేవుడు ఏర్పరచుకుంటేనే వస్తది. అది గుర్తుపెట్టుకోవాలి మొదట. కోరికలు అందరికి ఉంటాయి, ఉంటాయా ఉండవా? మన కోరికలు తీర్చుకునేది కాదు, దేవుని కోరిక తెరాలి. దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చేది. ఇప్పుడు ఏలీకి ఎంతమంది కుమారులు అన్నారు? ఇక్కడ ఇక్కడ మనం చెప్పింది కుమారులు అన్నారు. ఎంతమందో తెలియదు, మనకు వాళ్ళందరితో పని లేదు. ఏలీ కుమారులు ఉన్నారు. ఇక్కడ ఆ ఏలీ దగ్గరకు ఒక బిడ్డను తీసుకొచ్చింది ఒక ఆమె. అప్పుడప్పుడు మీలాగా ప్రార్థనకు వచ్చాము. తీసుకొచ్చి, అయ్యా నేను దేవుడికి ప్రార్థన చేశాను కదా ఆ రోజు, ఇదిగో దేవుడు నాకు పిల్లోడిని ఇచ్చాడు, ఆ పిల్లోడిని ఇక్కడే పెంచుతున్నానని ఆ మందిరంలో తీసేసిపోయిందమ్మా. బాగా ఆ మందిరంలో ఇడిచేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బాగానండి, ఏలి ఆ యొక్క దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఏలి ఏమనుకుంటాడు? ఏలి ఏమనుకుంటాడమ్మా? బాగా ఎన్నెందుకు కొరకు ఎగ్జాంపుల్ చెప్తాను. తన కుమారులు సేవ చేయాలనుకుంటారు, అంతేనే ఇంకేమని అనుకుంటారా? ఇప్పుడు మీకున్నది ఒక ఆస్తి ఉంది, లేకపోతే ఒక ఆయన సీఎం అయ్యాడు, రాజకీయ నాయకుడు. సీఎం అయిన తర్వాత ఊరు రావాలనుకుంటారా? కొడుకులు రావాలనుకుంటారా? యూరోకలను ఇచ్చుకోవచ్చా పెడతారా? కొడుకుంటే బాగుంటది, పక్కన వాళ్ళు ఎందుకు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది? ఈయనకు ఆల్రెడీ కుమారులు ఉన్నారు. ఒక ఆమె తీసుకొచ్చి ఒక ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ యాజకత్వం అనేది ఎవరికి ఇవ్వాలని ఏలి అనుకొని ఉంటాడు? కుమారులకి ఇవ్వాలిగా. కుమారులకి ఇవ్వాలా, పక్కన వాళ్ళకి ఇవ్వాలా? కుమారులకి ఇవ్వాలి.
అయితే కుమారులకు ఇవ్వాలని ఏలి అనుకున్నాడు. ఇప్పుడు ఒక ఆమె తీసుకొచ్చి ఊరినేసింది మందిరంలో, సమూయేలు నేసింది. ఇప్పుడు సమూయేలు నేసినప్పుడు సమూయేలు కూడా ఆ మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగేనండి, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేను చేసిన తర్వాత పెత్తనము నా కుమారుడే చెయ్యాలి. ప్రతి దాని మీద ఇదే ఆలోచన. అది సేవ అయినా ఇంకొకటైనా ఏదైనా ఎందుకు కుమారులే చెయ్యాలి, వేరే వాళ్ళు చేస్తే ఏమవుద్ది? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు చేయాలమ్మా? ఏం కదా? ఆమేన్. ఇక్కడ మాట్లాడేది కూడా అదే, ఎవరేం చూసి కాదన్నట్ల. కానీ ఏలి ఎందుకు కుమారుల్నే చేపియాలనుకుంటున్నాడు? పక్కోళ్ళు రాకుండా ఉండాలి. పక్కోళ్ళు వస్తే ఏమవుద్దక్క? ఏమవుద్దక్క? ఎవరు బాగా మా మీరు ఏమైనా జాగ్రత్తగా ఉండండి పాపం. ఈ రోజు ఒక్కరోజు కళ్ళు మూసుకోకుండా ఉండండి. కేక్ కట్ చేసి దాకా తర్వాత మీ ఇష్టం. చెప్పినందుకే సిద్ధంగా పెట్టుకోండి. బెడ్షీట్లు బొడ్షీట్లు కూడా తెచ్చుకుంటారు కదా, ప్రశాంతంగా పడుకోవచ్చు. బాగా గమనించి ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఏలి పరిచర్య ప్రారంభించాడమ్మా. కష్టపడ్డాడు, కొద్ది కూడబెట్టాడు. అది ఆస్తి అయినా ఐశ్వర్యమైన సంపద అయినా. వాళ్ళు ఏం చెప్తారు తెలుసు ఎప్పుడు కూడా, మేము ఊరి మీద ఏం సంపాదించుకోలేదు, మొత్తం దేవుడిదే అంటారు. మొత్తం ఎవరిది? ఇప్పుడు ఆ దేవుడి దాని మీద ఎవరైనా పెత్తనం చేసి ఒప్పుకుంటారా? అందుకని నా కుమారులే ఉండాలి పెత్తనదారులు అన్నాడమ్మ, పనికి రాకుండా. ఆ కుమారులు ఎట్టాటోళ్ళు? ఒకడు తాగుబోతాడు, ఒకడు తిరిగిపోతాడు, ఒకడు దేశ దెమ్మరి, ఒకడు ఏషాలు వేసేవాడు, ఒకడు జుట్టులు తిరుగుకునేవాడు, ఒకడు పనికి మాలినోడు. ఇలాంటి పనికి మాలిన తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు అడగల? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు అడగల? బాగా అర్థం చేసుకోండి, బాగా ఆలోచించాలి. ఎందుకు అడగరు? ఆయన సేవకుడు కాబట్టి ఆయనతో మనకి ఏ పని? ఓకే, మంచిది. ఇంకా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఎందుకంటే సేవ కూడా వారసత్వం అయిపోయింది. సేవ కూడా వారసత్వం అయిపోయింది. అందుకే ఏమంటారు తెలుసా? నేను నిద్రారాలు మానుకొని రాత్రింబగులు ఉపవాసం ఉండి కష్టపడి సంఘాన్ని కట్టే ఈ సంఘం తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టడం మాకు నచ్చలా. అంటే నువ్వు వేలిన తర్వాత నీ కొడుకు వేయాలి, తర్వాత ఇంకొక నీ మనవడే వేయాలి, తర్వాత ఇంకొకరు వేయాలి. అంటే దేవుడు పిలుచుకోవద్దా? వాడు తిరుగుపోతాడైనా వచ్చి ఏలాలి, వాడు తాగుపోతాడైనా వచ్చి ఏలాలి, వాడు దేశ దిమ్మరైనా వచ్చి ఏలాలి. రే ఈడు అర్హుడు కాదురా, ఈడు పనికి మాలినోడురా, ఈడు కూర్చోడానికి నిలబడటానికి సేవ చేయడానికి అర్హుడు కాదని దేవుడు చెప్పినా వినరు. ఎందుకు వినరంటే ఇంటి పెత్తనం జరుగుతుంది అక్కడ. ఏం పెత్తనం అది? ఇంటి పెత్తనం. వాడు అర్హుడు కాదురా, వస్తే కనీసం వాక్యం చెప్పడం కూడా చేత కాదు. ఎప్పుడు బైబిల్ తీసుకున్న మొక్కాను కాదు, అట్టు తిరుగుతుంటాడు, ఈ దేశంలో తిరుగుతుంటాడు, ఇట్టు తిరుగుతుంటాడు, ఒక గజ్జి కుక్క తిరిగినట్టు వీధుల మీద తిరుగుతున్నాడు. తీసుకొచ్చి నువ్వు సేవ చేయి. బైబిల్లో ఆదికాండం ఏడుందో తెలియదు, ప్రకటన ఏడుందో తెలియదు, ఉపదేశ గ్రంథం ఏడుందో తెలియదు, విలాప వాక్యాలు ఎక్కడుందో తెలియదు, అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు, యెహోవా ఎవరో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు. ఇలాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి సేవ చేయాల్సిందే. ఎందుకు ఇలా చేస్తున్నారంటే పెత్తనదారులు ఎక్కువైపోయారు. పెత్తనం ఏమొచ్చింది? పెత్తనం వచ్చేసింది. అందుకే అక్కడ ఏం రాయబడింది? ఏలీ కుమారులు యెహోవాను ఎలాంటి వాళ్ళు అంటమ్మా? ఎరగని వాళ్ళు. ఎరుగునోడు చేయాలా సేవ, ఎరగనోడు చేయాలా? ఎరుగునోడు చేస్తే బాగుంటుంది. ఎరగనోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు, అది నాకు అర్థం కాదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎరిగినోళ్ళు కదా. వీళ్ళలో ఎవరినైనా తీసుకొచ్చాడు కూర్చోబెట్టొచ్చుగా. ఎరగనోడిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఏందమ్మా ఇప్పుడు చెప్పాలి. దేవుడు ఏర్పరచకుండా వీళ్ళే చేస్తున్నారు, కాదనట్లేదు. కొద్దిగా అవగాహన ఉండాలిగా, కొంచెమన్నా అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి చెప్తాను, మీకు అర్థం కావటానికి చెప్తాను. ఎవరున్నోళ్ళు కాక
మీరు ఇక్కడ చూడండి, రోజు ఒక్కరోజు నాకెళ్ళి చూడండి, రేపటి నుంచి మీ ఇష్టం వచ్చినట్టు చూడండి, నన్ను ఏమనుకోండి. ఒక్కరోజు బాగానండి. మీ ఇళ్ళల్లో అందరి ఇళ్లలో బండ్లు, ట్రాక్టర్లు కానీ బైకులు కానీ ఉన్నాయిగా. ఇంటికి ఒకటి ఉంటది బైకు, ట్రాక్టర్ ఉంటది, కారు అయినా ఏదో ఒక వాహనం ఉందిగా. ఉన్నప్పుడు ఆ వాహనము కనీసం నీ పిల్లలకి ఎలా పట్టుకోవాలో కూడా చేత కాదు. వాడికి తోలుతుంటే వద్దంటావా, కావాలంటావా? ఎందుకు వద్దంటావు? తెలిసి తెలియనివాడు కింద పడుతున్నాడు, అంతేనా? పక్కన మంచిగా డ్రైవింగ్ చేత అయినోడు ఎక్కుతుంటే తోలమంటావా, వద్దంటావా? తోలమంటావు. ఎందుకని? వాడు నేర్చుకున్నాడు, వాడు తోలితే బాగున్నాడు. నిజంగామేనిది, మనస్ఫూర్తి చెప్పాలి, నిజమేనా? ఇది అబద్ధం, ఇది అబద్ధం, నిజం కాదు. మీరు అన్నంత ఈజీ కాదు. నీ కుమారుడు చేతగానోడైనా, వాడు ఎరగనూకేవాడైనా, కింద పన్నుకేవాడైనా తోడురా, నేను వెనక కూర్చుంటానంట. పక్కనోడు ఎడదా పోయేస్తాను బండి ఇవ్వమంటే, నీకు బండి ఇస్తే నాకేమవుతుంది అంటే, ఎర్రగనోడినైనా తీసుకొచ్చి ఎక్కిస్తున్నాడు, తీసుకుపోయి గొంతులో నువ్వుతే వెనకోళ్ళందరూ చెప్తున్నారు. ఏందయ్యా చిన్నపిల్లడు చేత దోలెత్తున్నట్టు, వాడికి అన్ని చేతావు. అంత బాగా చేత అయితే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? వాడికి అన్ని ఉన్నాయా? మరి ఏమి లేనండి ఎందుకు ఎక్కుతున్నావు అంటే, నా ట్రాక్టర్ నా ఇష్టం వచ్చినోడు దొక్కుతాడు. అర్థమవుతుందా? నాది ట్రాక్టర్, నాది బైక్, నా ఇష్టం వచ్చినోడు దోస్తాడు. అడగటానికి మీరెవరు? బుద్ధి పెడితే ఎక్కండి, లేకపోతే లేదు. అంతేనా కదక్క? ఇప్పుడు మనం ఏం చేద్దాము? అందరూ కూలికి పోవాలి కాబట్టి ఎక్కకపోతే కూలి రాదని చచ్చినట్టు ఎక్కుకుంటాం. దిగేదాకా గుండెల్లో ఉండవు. గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుంటాం. ఒరి 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 ఇటు బానేస్తుండు, బేగు దొక్కుతుండు, యాడ కింద బండి నొక్కుతుండే, ఏం నొక్కుతుండే, నిద్ర కూడా రాదు. అమ్మయ్య అంటారు దిగేటప్పుడు. మళ్ళా ఎక్కేటప్పుడు భయం, మళ్ళా ఎక్కేటప్పుడు ఒక భయం. వీడు ఎట్ట తీసుకుపోతాడు తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ నాన్న పక్కనే కూర్చుంటాడు. మీరు ఏం భయపడుతుంది, నేను పక్కన నన్ను అంటాడు. మీరు అంటారు గొంతలో బండికి నాకు నువ్వు పక్కన ఉంటే లేకపోతే అనుకుంటారు మనసులో. బయటకు అంటారా? బయటకంటే కూలికి రానియరు. అర్థమైందా? బయటకంటే కూలికి రానియరు. మళ్ళా ఇంటికి తీసుకొచ్చేదాకా అమ్మయ్య. ఇప్పుడు అందరూ భయపడతారు, సంతోషపడేది ఎవరు? తండ్రి మాత్రమే. మిగతా వాళ్ళందరూ అదే విధంగా ఏలీ కుమారుడు సేవ చేస్తుంటే తండ్రి తప్ప అందరూ భయపడే వాళ్ళే. అందరికి ఈడు పరిచర్య చేస్తున్నాడు, ఈడు దుర్మార్గుడు, తాగుబోతోడు, ఈడు ఎలాంటోడు తెలుసా? లంచగొండి, ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారి, ఇట్టాటోడు వచ్చి సేవ చేస్తున్నాడు ఏందిరా అని భయపడుతున్నారు అందరూ. ఏలికి మాత్రం సంతోషంగా ఉంది. ఏలికి సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీరు అందరూ బాగా గమనించండి, సంపాదించింది ఎవరైనా దేశపోతారన్న భయం. సంపాదించింది ఎవరి చేతిలో పెడితే ఎవరైనా దోచుకుంటారన్న భయం. అంటే ఆ రోజు నుంచే కూడా ఈ యొక్క క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందని చెప్తున్నాను, వారసత్వం అప్పటి నుంచే ప్రారంభమైంది. కానీ అప్పటి నుంచి ఉన్న దేవుడు మాత్రం నీతిమంతుడు. మనుషులు తప్పుటోళ్ళే, దేవుడు మాత్రం నీతిమంతుడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో బాగా గమనించి ఆలోచించినప్పుడు చూస్తే చూడండి అక్కడ 17వ వచనం చదవండి అమ్మ. 17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధి గొప్పదాయను. బహు గొప్పదాయను, ఎక్కువ గొప్పదాయను, మిక్కిలి గొప్పదాయను. ఇక్కడ జనాలు ఏమి చేయటానికి రావాలంట మందిరానికి? నైవేద్యం. నైవేద్యం అంటే తెలుసమ్మా? నైవేద్యం అంటే తెలుసా? ఎవరికైనా తెలియదు అక్కడ? పాశం అంటే నైవేద్యం అక్క, అంతేనా? మరి అలా అనుకుంటే అక్కడ కుదిరుద్ది. నైవేద్యం అంటే తెలియాలి. నైవేద్యం అంటే పాశమేమా? ఒకళ్ళు పాశమేమంటారు, ఇంకొకరు పులిహోర అంటాడు, ఇంకొకరు ఏమంటారు అదేది పొంగల్ అన్నం అంటాడు. గురేట్టు వాళ్ళు అంటారు. మరి నైవేద్యం అంటే ఏంది? నైవేద్యం అంటే దేవునికి అర్పించేది అని అర్థం.
నీ చేతిలో ఏది ఉన్న ఇప్పుడు మీరు తెచ్చారు చూడండి ఏంది ఈ యొక్క మిక్చర్ గాని బంతి పూలు గాని ఏది తెచ్చినా అది దేవునికి అర్పిస్తే అది ఏమవుద్ది నైవేద్యం అవుద్ది. దేవునికి అర్పించుకొని నువ్వు ఏది తెచ్చినా అది నైవేద్యం కాదు. ఇప్పుడు దేవునికి అర్పించేటువంటి నైవేద్యం తేడా చూడండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటి యందు అసహ్యపడుతున్నారంట. అసహ్యపడుతున్నారు, ఇష్టపడట్లేదంట. చి ఎందుకు చేయట్లేదంటే దేవుడు మంచోడే, ఆ దేవుడికి పూజ చేసేవాడు ఆ ఎంత లవ్ ఎంత లవ్ మర్మం ఉందో చూడు దీంట్లో. దేవుడు మంచోడే, మరి దేవుడికి సేవ చేసేవాడు మంచోడు కాదు. ఇప్పుడు మనం తీసుకెళ్లి ఈ నైవేద్యం ఎవరి చేతిలో ఈ యొక్క అన్నం కానీ ఈ ప్రసాదం ఎవరి చేతిలో పెడుతున్నాం? ఈ యాజకుని చేతిలో పెడితే ఈడు దేవుడికి అర్పిస్తే ఆ దేవుడు తీసుకుంటున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అందుకని జనులు నైవేద్యం యెహోవాకు తీసుకురావడానికి ఇష్టపడటం లేదంట. కొంతమంది ఏంటంటే మొక్కుబళ్ళు తప్పక ఇస్తున్నారంట కానీ ఇష్టపడట్లేదంట. ఎందుకంటే చూడండి, అసహ్య పడుటకు ఆ యవనులు కారణమయ్యేది. ఎవరు కారణమయ్యారు? ఆ యవనులు ఎవరు? ఆ ఏలీ కుమారులు. ఏలీ కుమారులు ఏం చేశారంటే, వీళ్ళు చేసిన పని ఏంటంటే తెలుసా? వీళ్ళు చేసిన పని ఏంది? బాగానండి అనుకున్న వాళ్ళు చరిత్ర మన దగ్గరికి వస్తుంది. వీళ్ళు చేసిన పని ఏంది చూడండి. అక్కడ ఏం చేశారంటే వీళ్ళు 13 నుంచి జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళ గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తప్పేలలో గాని గోనలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. శీలోహుకు వచ్చి వరకు ఇశ్రాయేలీయులందరికీ వీరు ఇలాగ చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలు పశువును వధించిన వాటితో యాజకుని వడ్డించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడిని యొద్ద తీసుకొనుడు వచ్చి పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందుము. ఒక పద్ధతి ఉండేది, ఒక పద్ధతి ఉంటది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? బలవంతంగా లాక్కుంటున్నారంట. ఎవరు? యాజకులు. మీ అందరూ చెప్తున్నా బాగానండి. ఇప్పుడు మీరు అర్పించింది ఎవరికి? ఎవరికి అక్క ఇచ్చింది? దేవునికా మీకా? దేవునికి. మరి దేవుడు తింటాడా? మరి మరి దేవుడికి అంటారు. బాగా చెప్తానండి, ఇది దేవునికే. దేవుడు తిన్నా తినకుండా దేవుడికి ఇచ్చాం. ఇప్పుడు దేవుడికి ఇచ్చింది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తీసుకోవాలంతే. అర్థమవుతుందా? దేవుడికి ఇచ్చింది నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి, రాకపోతే వదిలేయాలంతే. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు వాళ్ళు దేవునికి ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు బుద్ధి పుట్టినంత ఇచ్చినప్పుడు తీసుకోకుండా బలవంతంగా లాక్కుంటారంట, ఇది కావాలి ఇది కావాలని. ఇందువలన యాజకుల మీద వాళ్ళకు కోపం వచ్చింది. ఏమని లేక బాధపడుతూ ఉన్నారు. ఈ రోజులలో మీరు కూడా చాలా మంది అక్కడక్కడ ప్రార్థనలో పోతారు. నేను ప్రార్థనలు అంటున్నాను, పూజలు పురస్కారాలకు ఏదో వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు మీకు నచ్చకపోయినా కూడా పోయి చేసి వస్తుంటారు. వచ్చిన తర్వాత ఏం చెప్పుకుంటారు తెలుసా? ఇంత లవ్ టెంకాయ తీసుకపోతే ఎంత చెప్పానమ్మ పెట్టింది. అంటే ఎవరిని అంటున్నారు మీరు? దేవుణ్ణి ఎవరు అంటారు? ఎవరు దేవుణ్ణి తిట్టరు. దేవుణ్ణి పేరట చేసే మనిషిని అంటారు. దేవుని పేర చేసే మనుషుల్ని అంటారు ఈరోజు. ఎందుకంటే పనికి రాని వాళ్ళని తీసుకొచ్చి సేవకులు చేశారు. అర్హత లేని వాళ్ళందరిని తీసుకొచ్చి మైకి చేతికిచ్చి బైబిల్ చేతికిచ్చి వాక్యం చెప్పండి, వాడికి ఏమి చేతకన్నాడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఈడు స్టైల్లో సినిమా స్టైల్లో ఇలాగ తిరుగుతూ ఇలా నెట్టి ఏదో 4 స్టెప్పులు వేపించి లేచి నలుగురు చేత ఆరాధనని గట్టిగా పాడిచ్చి ప్రార్థన అయిపోయింది పామని చెప్పాలి అంతే.
ఏదైనా ఒకటి చెప్పాలన్నా ఒకటి చెయ్యాలన్నా వాడికి అర్హత ఉండాలి. ఇప్పుడు పెత్తనం ఎవరి చేతులు ఉందమ్మా? ఏలి. ఏలి చేతిలో పెత్తనం ఉంది. అర్థమవుతుందా? ఏలి చేతిలో పెత్తనం ఉంది కాబట్టి మొట్టమొదటి ప్రియారిటీ ఎవరికి ఇస్తాడు? కుమారులు అన్నారు, నానా మాకు సేవ చేయటం ఇష్టం లేదు నానా, మేము ఏదో చేస్తామంటుంటే, రే నేను ఇదంతా కూడబెట్టింది ఊరి కోసం. ఇప్పుడు మీరు పోయి ఎక్కడికో పోతారంటే మోకడు వచ్చి ఆడుతుంటే నేను ఓర్చుకోగలనా? మామూలు ఇష్టం అనుకుంటున్నారా? ఇంకొకడు వచ్చి ఇక్కడ ఏడుతుంటే మేము ఓర్చుకోగలమా? కాబట్టి మీరే చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడూ బైబిల్ తెరిచి అరగరు, ఎప్పుడూ ప్రార్థన చేసి అరగరు, ఎప్పుడూ దేవుని మందిరంలో కూర్చొని అరగరు. తప్పక వచ్చి చేస్తున్నారు. ఎందుకోసము? మా అధికారం ఎక్కడ వేరే వాళ్ళగా పోద్దేమో. కానీ ఇప్పుడు దేవుని సంకల్పంలో ఉన్నది ఎవరు? ఆమేన్. సమూయేలు. ఎవరమ్మా? సమూయేలు ఉన్నాడు. ఇప్పుడు సమూయేలుని తీసుకొచ్చి వాళ్ళమ్మ అక్కడ వదిలేసింది. ఇప్పుడు ఏం వద్దంటాడా కావాలంటాడా? ఇప్పుడు చెప్పాలి, వద్దంటాడా కావాలంటాడా? వద్దంటానికి అధికారం లేదు, మరి కావాలంటానికి అధికారం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని మందిరంలో పెరిగాడు కాబట్టి దేవుని మందిరంలో ఉన్నవాడికి దేవుని మందిరం మీద పూర్తి అధికారం ఇచ్చేయాలంతే. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన దేవుడు వేర్పరచుకున్న బిడ్డ దేవుని కొరకు. ఎందుకంటే ఏమేమి వదిలేసిండ్రు వాళ్ళు? సమయంలో ఏమేమి వదిలేసిండమ్మా? తల్లిదండ్రులను వదిలేసిండు, ఆస్తి వదిలేసిండు, అంతస్తు వదిలేసిండు, బాంధవ్యాలు వదిలేసిండు. అన్ని వదిలేసినోడు దేవుడే శరణం అన్నప్పుడు దేవుడిని ఇవ్వాలగా. ఇప్పుడు ఏలి కుమారులకు బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, రక్త సంబంధాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మళ్ళా వీడు కూడా పెత్తనం చేయాలంటారు. ఎట కుదిరుద్ది? కుదురుదక్క. అందుకే వీళ్ళు ఏమయ్యారంట? దుర్మార్గులు. ఎంతటి దుర్మార్గులు అయ్యారంటే దేవుని మందిరంలోనికి వచ్చి కూడా దేవుని మందిరంలోనే పనికి మాలిన పనులు చేస్తున్నారు. బయట తప్పు చేసేవాడికి భయం ఉంటదేమో, వీళ్ళ చర్చి దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మందిరంలోనే పాపం చేస్తున్నారంట సిగ్గు లేకుండా. దేవుని మందిరంలోనే సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ లో సినిమాలు చూడటము, దేవుని మందిరంలోనే సెల్ ఫోన్ లో లేనిపోయి పచ్చిబూతులు మాట్లాడుకోవటము, దేవుని మందిరంలోనే ఏది పడితే మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళకు సిగ్గు చెప్పకుండా నువ్వే సేవ చెయ్యి అంటున్నారంట. అయ్యాలి ఎక్కడ రాయబడిందంటే బైబిల్ గ్రంథం మీరు చదివితే అదే రాయబడి ఉంటుంది. ఇక్కడ అదే రాయబడింది. ఏం రాయబడిందో చూడండి, చూడండి కిందికి వద్దాం. 23 చదువు. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనను యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచెను. ఎంత ఘోరం చేస్తున్నారంట! దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేస్తున్నారంట? చెడ్డ కార్యములు. ఆ చెడ్డ కార్యాలు ఏంటో 22వ వచనం చూడండి, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఏలి బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో పాపము చేసిరి. ఎంత ఘోరాతి ఘోరమైన పనులు చేస్తున్నారమ్మా. బాగా వినాలి, చరిత్ర ఇక్కడే ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది, మీకు అర్థమవుతున్నాను. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చారో వాళ్ళతోనే యాజకత్వం చేసేటువంటి వీళ్ళు పాపం చేస్తున్నారంట. ఈరోజు బాగా వినండి, ఈరోజు తప్పులు మోపటానికి ఎవరి మీద తప్పు చేయాల్సింది ఇప్పుడు అందరూ ఏమంటున్నారు తెలుసా? దొంగ బాబాలని పేరు పెట్టేశారు. TV9 వాళ్ళు వాళ్ళ లిస్టులు వాళ్ళ గుట్టులు మొత్తం బయటకు తిస్తే రే ఎన్ని రోజులు ఈడి దగ్గర మనం పోయి ఆశీర్వాదం తీసుకుంది.
ఇన్ని రోజులు ఈడ మనం అది దీవించింది, ఇంత దరిద్రపు బుద్ధి ఏందిరా ఈడు అనిపిస్తుంది. పనికి మాలిన పనులు చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఆస్తి ఎక్కడ పోద్దు, ఐశ్వర్యం ఎక్కడ పోద్దు, ఎవరో ఒకడు వచ్చి పెత్తనం చేస్తే వీళ్ళు ఓర్చుకోలేక సొంత కొడుకులు దుర్మార్గులని తెలిసినా వాళ్ళని తీసుకొచ్చి సేవ చేయమన్నాడమ్మా ఏలి. ఇది కరెక్ట్ పాయింటేనా? ఇది కరెక్టేనా? కాదు. మనకు కరెక్ట్ కాదు, దేవునికి కరెక్ట్ కాదు. బాగానేనమ్మా, మనకు కరెక్ట్ కాదు, దేవునికి కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. దేవుని దగ్గరికి వస్తున్న నీవు కొడక తప్పేదో ఒప్పేదో నీకు తెలుసా తెలియదా? అమ్మా అనుకున్నా లేనని పాప మక్కోళ్ళు, తప్పేదో చెడ్డేదో మీకు తెలుసా తెలియదా? తెలుసమ్మా? ఇది మంచి ఇది చెడు అని తెలుసా? తెలిసినా తప్పు ఎందుకు చేస్తున్నారు? ఆమేన్. మా తెలిసిన తప్పు ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారమ్మా? ఒక్కలైనా ఆశ చంపుకోలేకంట, లెక్క లేకంట. ఓకే, ఎందుకు చేస్తారు? వాళ్ళకి తల్లిదండ్రులు ఇప్పుడు ఏడవరమ్మా పాపం. ఇప్పుడు ఏళ్ళ కన్నా అయితే మనం మీరు ఉన్నారు పాపం. పెద్దోళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, అయిపోయింటారు వాళ్ళు, లోకాన్ని తెలియదు. ఎందుకు చేస్తున్నారు తప్పు? అసలు ఏలీ కుమారులు తప్పెందుకు చేశారు? ఏలీ కుమారులు తప్పు చేశారు, ఎందుకు చేశారు? అయితే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి యాజకులుగా చేశాడు? ఇంతతోటి విన్నారు కదా. తండ్రి ఇష్టంతోనే. ఎందుకు చేశాడు తండ్రి ఇష్టంతో? ఎక్కడ ఆస్తి పోద్దామని. అదే విధంగా ఇక్కడికి వస్తున్న మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తాం గాని ఎక్కడ మన యొక్క బిల్డప్, మన బిజినెస్ తగ్గుద్దని తెలిసే తప్పు చేస్తున్నాం. వాళ్ళు ఎంత దుర్మార్గులు, దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళా తప్పు చేసే వాళ్ళు కూడా అంతే దుర్మార్గులు. ఆమేన్. నోరు తెరిస్తే అబద్ధం. ఎందుకు వద్దాం అబద్ధాలు మీకు? నోరు తెరిస్తే పచ్చి బూతులే. ఎందుకు వస్తాయి అంతలా బూతులు మీకు? నాకు అర్థం కాలా. ఎందుకు వస్తాయి అంతలా బూతులు? అసలు రావచ్చా బూతులు? అసలు తిట్టొచ్చా? ఎందుకు తిడుతున్నారు మీరు? మళ్ళా జనవరి 31 డిసెంబర్ 31 నైట్ నేను దేవుడి వాగ్దానం తీసుకున్నాను, ఆయనకి మీకు ఎత్తాలి ఎంత చిన్న కాగితం మొక్కలు. ఆ మొక్కలు తీసుకుని నాకేమొచ్చింది చదవమంటే, దేవుడి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఆశీర్వాదం ఇచ్చును గాక. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? మళ్ళా 25 డిసెంబర్ 31 ఈ రోజు వస్తాం. ఏం ఆశీర్వాదం వచ్చింది? సంవత్సరం మొత్తం కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, ఏది బాగుపడింది లేదు. నా బిడ్డ బాగుపడలేదు, నా భర్త బాగుపడలేదు, నా కుటుంబం బాగుపడలేదు. ఆ వాగ్దానం తప్పేమో. ఆ వాగ్దానం నీకు నెరవేరాలంటే నీ నోటలో నుంచి బూతులు రాకూడదు. రాకుండా ఉంటాయక్క? ఉంటాయా? ఉంటాయక్క? నిజంగా చెప్పండి, ఉంటాయా? కష్టం కదయ్యా. కష్టమైతే అనుభవించాలి. తప్పు దూరు చేస్తారు. కష్టమైతే మక్కలు ఎరగొట్టాడు ఏలి కుమారులు. దేనికోసం బూతులు మాట్లాడతారు చెప్పండి? ఇప్పుడు దేనికోసం మాట్లాడతారమ్మా? దేనికోసం? పక్క పచ్చి చెప్పమంటావా? మనం ఎక్కడ తగ్గకూడదని. ఏంది? మనం ఎక్కడ తక్కువ కాకూడదని. ఇంకోటి బూతులు మాట్లాడితే ఎందుకు మనం గొడవలు పెట్టుకుంటాం తెలుసా? దేనికోసం పెట్టుకుంటాం గొడవలు? ఆమేన్. కరెక్ట్. నిజంగా పైసల కోసమే. ఇప్పుడు ఏలీ కూడా దేనికోసం తీసుకొచ్చి కూర్చోబెట్టాడు? ఆస్తి కోసమే. ఇప్పుడు మీరు కూడా దేనికోసం చేస్తున్నారు? డబ్బు కోసమే. అంతే కదమ్మా. ఇక్కడ చాలా మంది పాప మక్క వాళ్ళు అందరూ బాప్తీసాలు తీసుకున్నారు, ప్రార్థన కూర్చొని ఉన్నారు. ఆదివారాలు అప్పుడప్పుడు ప్రార్థనకు రారు. మీరు మీ ఇళ్లలో ఏదైనా గొడవలు వచ్చిందంటే ప్రార్థన పోతున్నాం కానీ దేవుడు మా గొడవలు తీసేయలేదు. నువ్వు దేవుడిని అంత ఏడిపెత్తుంటే ఒక్క నిమిషం బాధపడతావే? ఆదివారం ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, తల తెగినా కూడా ప్రార్థన మానుకోకూడదు అనుకున్నావుగా. మరి ఎందుకు మానుకున్నావు? 500 రూపాయలు అయితే మానుకోను,
అదే 1000 రూపాయల యొక్క ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, జలో జంప్. నువ్వు తెచ్చిన మొత్తం ₹1 కూడా లేదు ఈరోజు నీ దగ్గర. ₹1 ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, దేవుడికి ఇవ్వాలి సంవత్సరం మొత్తంలో ఒక ₹10 కానుక తెద్దామంటే నీ దగ్గరికి వెళ్ళి బీరువాలకు తీస్తే ₹10 కూడా లేదంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం, ఎంత నీచమైన బతుకుతున్నాం చెప్పండి. ఎంత నీచమైన బతుకుతున్నాం. అప్పుడు అంటాం, దేవుడేం మేలు చేయట్లేదయ్యా ప్రార్థనకు వచ్చినా కూడా. దేవుడు మేలు చేస్తాడా? దేవుడు మేలు చేస్తాడమ్మా. మీరు ఎంత చేస్తాను చూడండి, ఈ వైపు నుంచి వస్తాయి మీకు అవన్నీ ఏంటి, మీ లెక్కలు, ఏలీ లెక్కలు ఈ వైపు నుంచి వచ్చాయి. ఏలీ లెక్కలు దేశపోవడానికి ఇటు పక్క నుంచి కొంతమంది వస్తారు. ఎవరు వాళ్ళు? గుర్తేలే చెప్పండి, నేను తప్పేం లేదు. ఎవరమ్మా? ఎవరు? భర్తలో, భార్యలో, పిల్లలో, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఎవరో వస్తారు. వచ్చి పొద్దుట నేను ఇన్ని రోజులు పనిపోతు డబ్బులే ఏడున్నాయ్యా, ఏడున్నాయా? మరి ఏం చేసినావు అవన్నీ? ఎవరికిచ్చిను? ఎవరికిచ్చిను? నాకు కాకుండా ఒకరేమన్నా ఉందా? నువ్వే తగలపడి మొత్తం వాడి మొఖాన్ని నొక్కాలి. నువ్వు ఏడ్చి కష్టపడి దేవుడి దగ్గరకు రాకుండా, ప్రార్థనకు రాకుండా సంపాదించిన మొత్తం వాడి మొఖాన్ని నొక్కాలి. వాడి దేశప్పుడు ఏం చేస్తాడు? అందరికి ఎక్స్పీరియన్స్. వాడిని తాపటానికి నువ్వు ఎంత కష్టపడాలి నాకు అర్థం కాలా. వాడిని తాపటానికి నువ్వు ఎంత కష్టపడాలి. ఆదివారాలు కూడా వదిలేసి వాళ్ళను దాపటానికి, వాళ్ళని విందులకు, వాళ్ళ విలాసాలకు, వాళ్ళ జలసాలకు నువ్వు కష్టపడాలా? కష్టపడకూడదు. మరి కష్టపడినప్పుడు ఆ టైంలో నీకు ఎందుకు వస్తుంది ఆ యొక్క ఫీలింగ్? ఎందుకు వచ్చిందంటే, ఏలీ కుమారులు కూడా దేవుని ఎరగని వారే ఎరిగినట్టుగా నటిస్తున్నారమ్మా. ఎరిగినట్టుగా నటిస్తున్నారు. అందుకే నేను మనం చెప్పాను, డిసెంబరు చివరి నెల కదా, చివరి నెల పాపం 2024 లాస్ట్ ఆదివారంలో కొంతమంది దేవుని మందిరంలో ఉంటారంటే ఇలా గుర్తులేదు దేవుడు. ఇప్పుడు అంటారు, ప్రభువా ఈరోజు ఆయనకు మళ్ళీ రేపు ఆయనకు మళ్ళీ మెసేజ్ ఉంది కదా, 1 గంట తర్వాత నేను చెప్తా కదా మెసేజ్, అప్పుడు మీకు వాగ్దానం మెసేజ్ చెప్తా కదా, అప్పుడు వాగ్దానం చెప్తారు, ప్రార్థన, ప్రభువా ఈ 25వ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కానయ్యా. బాబా అందరు నవ్వుతారు. అంటే అందరు ఎందుకు నవ్వుతారు? ఆమేన్. ప్రార్థన చేయగాకనమ్మా. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, అన్న చేసింది ఏం చేసింది? నెరవేర్చింది. నువ్వు చేశావు. అన్న ఏమిచ్చిందమ్మా? నెరవేర్చిందంటే కుమారుని ఇచ్చింది. మనం ఇగలమమ్మా? నిజంగా ఇస్తారా చెప్పండి? 2 నెలలు అయిపోయి, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి. దేవుని మందిరానికి ఇస్తానన్నావు కదా సేవకంటే, దేవునికి ఇస్తే నాకు ఎందుకు? నీకు ఎందుకమ్మా? నీకు ఎందుకు? నీకు 4 సంవత్సరాలు ఉంటాయి. మా వాడు ఇంత చిన్నోడు 4 సంవత్సరాలకు వాళ్ళ అమ్మను చెంపకేసి కొడితే చెంప చెల్లు అన్నదంట. ఇప్పుడే కొడుతున్నా అంకుల్ నిన్ను, ఇంకెప్పుడు కొడతాడా? ఇప్పుడే కొట్టగా, ఇప్పుడు నుంచి కొడితే కదా పెద్ద ఏలుపు లెక్కలేము అంతే, అవునా కదా? ఇప్పటి నుంచి కదా కొట్టాల్సింది. మామూలు కొట్టడు. వాళ్ళ భర్త ఏమని కొట్టే, అబ్బా నేను కొట్టేప్పుడు వాడు కొడుతున్నాడు చాలే. వీడెట్టా కొట్టలేడు. వాడు మామూలు కొట్టడు. కొట్టటము తిట్టడం మామూలు తిడతాడా? వాడు తిడుతుంటే ముద్దుకుంటాయి అనుకుంటారు. వాడు తిట్టటము ఇవన్నీ ఎందుకు అంటున్నావంటే, మీరు చేసే ప్రార్థనలలో మరిచిపోయి కొన్ని ఒట్టొట్టి ప్రార్థన చేస్తారు. తప్పు చేయకుండా చేస్తామంటేనే చెయ్యండి, చెయ్యమంటే అది చెయ్యొద్దు. నేను కూడా చెప్తున్నాను, ఒకసారి ప్రార్థన నేను చేసినప్పుడు ఏమంటాను తెలుసా? సమస్యలు వచ్చినప్పుడు దేవా నువ్వు సహాయం చేసి నన్ను ముందుకు నడిపియాలి, కానీ నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పను. నెరవేర్చేంత గొప్పలం కాదమ్మా, అంత గొప్పలం కాదు. మన బుద్ధి ఎట్టాడిదంటే, నిజంగా చెప్తున్నాను, మనుషుని బుద్ధి ఎలాంటిదని బైబిల్ చెప్తుందంటే, వానికి ఆశ ఎక్కువైతే దేన్నైనా వదిలేస్తాడు. దేవుడు ఒక లెక్క. ఆశ ఎక్కువైతే ఎండాకాలాలలో, అంటే మన సీజన్ బట్టి చెప్తున్నాను, ఎండాకాలంలో ఆదివారం ప్రార్థన మానుకోమంటే ప్రాణంబున మానుకో. అదే ఎండాకాలంలో
మన తాతోల 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 మనవరాలు పెళ్లి అవుతుంటే మా ముఖ్యమైన వాళ్ళు పెళ్లి అయ్యా పోయి రావాలంట. అంత బంధుత్వం ఏడ నుంచి వచ్చింది? ఇప్పుడు కావాలేదమ్మా మీ తాతోల 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 ముత్తాతోల ఫంక్షన్లు పెళ్లిళ్ళు ఏం రాకూడదంటే పొద్దున పని పోయి సాయంత్రం వస్తాలే ఏమైనా రాకపోతే ఆగిపోద్దా? సాయంకాలం రాలేదు ఏంటంటే పని పోయి వచ్చా కొళ్ళు నొప్పులు పుట్టినాయి ఇవి సారి వస్తాలే ఇంట్లో ఒక్క పెళ్ళి ఇంకా లేవు పెళ్ళిళ్ళు. ఏంది ఇలా చెప్తున్నారు ఏందమ్మా? ఇది ఊరికేమో వద్దన్నా పోయినారు. ఇప్పుడు ఏంటంటే పన్నులు అడ్డం వచ్చినప్పుడు పెళ్లి లేదు, పేరంటాలు లేదు, ఏమి లేదు, ఏముండవు. ఎందుకంటే డబ్బు మనుషుల్ని అలా మార్చేసింది. ఏలి మారటం ఒక లెక్క, మనమే మారంగలేదు ఏలి మారటం ఒక లెక్క. అమ్మ ఎంత ఆస్తి అమ్మ, ఎంత ఐశ్వర్యం, ఎంత సంపద, అది మొత్తం ఇంకొకడు వచ్చి పెత్తనం చేస్తానంటే ఓర్చుకుంటాడమ్మా. అందుకని కుమారులను తెచ్చిపెట్టాడు. మీరు చెయ్యండి రా సేవ అన్నాడు. మాకు తెలియదు నానంటే నేను ఉన్నాలేరా వెనక, మీరు ఏదో ఒకటి చేసుకుంటారా నేను చూసుకుంటాను. వాళ్ళని పెట్టుకుని వెనక మెయింటైన్ చేసేది నాకు అర్థం కాలేదు. ఇదేమన్నా బిజినెసా? ఏ తూతాం అక్కడ ఏ నీ పనికి రాకపోతే ఏం చేస్తున్నావు? బైబిల్ చేతికిచ్చి సేవకుడు గారా ఏది కాకపోతే అయిపోతుంది. ఏది చేత కాకపోతే సేవకుడు కమ్మంటావా? సేవకుడు అంత అని తీసి అనుకుంటున్నారా? అందుకేం జరగదు చూడండి, 3:13 అనుకుంటాను చూడండి. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరుగయు. ఇప్పుడు ఇలా 100 శాపగ్రస్తులు చేస్తున్నారు దేవుడా? అమ్మా ఇప్పుడు చెప్పండి, ఏలను శపించేది దేవుడా? మీరు ఇందాకేమన్నారు? చేయకపోతే దేవుడు దేవుడు అసలు చెప్పిస్తాడమ్మా. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడు. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి శపించేవాడు కాదు. మరి శపించేటట్టు చేసుకుంది ఎవరు? వాళ్ళు. సన్నిగాడు ఉండు కదమ్మా, మంచి ప్రేమ కదా వాడంటే నీకు పాపం మామూలు ప్రేమ కాదు, నిద్రైన మానుకుంటావు. ఒకవేళ మీ యొక్క హస్బెండ్ వచ్చినా కూడా బొవ్వు పెట్టడమే మానుకుంటావు, అంత ప్రేమ వాడంటే. అంటే వాళ్ళంటే కదా ప్రతి మనిషి పిల్లలంటే అంత ఆశ. భర్త ఇంటికి పని చేసి వచ్చిండు అనుకో, పిల్లలు నిద్రపోతుండయా వేసుకొని తినిపో అంటే పిల్లల మీద అంత ప్రేమ. అవునా కాదా? ప్రేమ కాదమ్మా, చాలా గొప్ప ప్రేమ. అయితే నీకు అంత ప్రేమించిన కుమారుని నీ చేతులతో నువ్వు కొడతావా? నువ్వు కొడతావా? మరి కోపం మీదకి వచ్చింది. ఆమేన్. ఎంత బాగా చెప్పారు చూడండి. కోపం మీదకి వచ్చింది. ఎంత ఇష్టమైన కుమారుని కూడా కొడుతున్నావంటే వాడిని నీ మాట వినపడి కొట్టేస్తావు. ప్రాణంలో ప్రాణం తెచ్చిపెట్టుకున్నావు కదా, సొంత బిడ్డ కదా, నువ్వు ఎంత బాగా చూసుకున్నావు కదా, పిచ్చి లేసిందా వాడిని నట్ట కొడుతున్నావు అంటే ఈయన కొట్టుకపోతే అలిగాడు, నాకు తలకాయ నొప్పి తెస్తున్నాడు. ఈడు తలకాయ నొప్పి తెస్తున్నాడనే నువ్వు అంత లావున కొట్టావే. ఇప్పుడు వాడి దగ్గర పోయి ఏంటంటే మా అమ్మ కొట్టిందంట. ఎందుకు కొట్టిందంటే వాడు ఏమంటాడు? ఏమంటాడమ్మా? వాడు చెప్పే మాట చెప్పండి. వాడు ఏమంటాడు? ఎందుకురా అమ్మ కొట్టిందంటే ఏమంటాడు? ఏందమ్మా? నేనేమి చేయలేదు నాన్న, నన్ను కొట్టింది. నేనేమన్నా అసలు, నన్ను కొట్టింది. అమ్మ నువ్వు కొడతావా లేదా? నేనేమన్నా ఏమనకుండా ఏ తల్లి అయినా కొట్టుద్దమ్మా? ఏం చేయకుండా ఏ తల్లి అయినా కొట్టుద్దా? ఏమనకుండా 9 నెలలు కన్నా బిడ్డనే నువ్వు కొట్టలేవు, కొట్టడం నీ చేత కాదే. ఏమనకుండా దేవుడు నిన్ను శపిస్తాడా? నువ్వు ఏ తప్పు చేయకుండా నీ మీదకి శాపం వస్తుందా? ఈరోజు మనం అంటాం, ఏందయ్యా నా కుటుంబంలో ప్రశాంతత లేదు, ఏందయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదంటే నీ కుటుంబం మీదకి శాపం తెప్పించుకోవటానికి నువ్వే కారణము. ఈ 2024 మొత్తములు నీ జీవితంలో ప్రశాంతత లేకపోవటానికి, నెమ్మది లేకపోవటానికి, సంతోషం లేకపోవటానికి, ఆనందం లేకపోవటానికి కారణం ఎవరో కాదు, నువ్వే. నేను చేసిన తప్పే నన్ను ఏడిపిస్తుంది, నేను చేసిన తప్పే నన్ను శపించేటట్టుగా చేసుకుంది. అందుకేమన్నారు చూడండి, తమ కుమారులు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. ఎవరు వీళ్ళని శపించటంలా, ఎవరు ఏం చేయరు. అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి మన బ్రదర్స్ కి, మన అన్నోళ్ళకు. ఎందుకు తగులుతాయి? చెప్పిన మాట అనకపోతే దెబ్బలు తగులుతాయి. ఊరన్న వస్తారు,
ఎందుకయ్యా ఏ ఊరు కొట్టారంటే, ఈ ఊరు కొట్టా, నేనే కింద పడ్డా. ఎందుకు పడ్డా? ఊరికి ఎందుకు పడ్డాము? ఊరికి ఎందుకు పడ్డాను? కంట్రోల్ తప్పినా కాబట్టి కింద పడ్డా. అది మొదటి మాట ఏంది? కంట్రోల్ తప్పినా కాబట్టి కింద పడ్డా. కంట్రోల్ ఎందుకు తప్పావు? పనికి మాలిన పని చేస్తే కంట్రోల్ కాకుండా ఇంకేం తప్పుతా? పనికొచ్చే పనులు చేస్తే కంట్రోల్ తప్పుడు. పనికి మాలిన పని కదా కంట్రోల్ తప్పుడు. కాబట్టి ఈ రోజు ఏమైపోయిందంటే సేవ కొడక, అంటే సేవ గురించి నేను మాట్లాడట్లా, దేవుని నమ్ముకోవటం వాడికి ఎలా మారిపోయిందంటే ఏదో ఒక బెనిఫిట్స్ కోసం నమ్ముకుంటున్నారు అంతే. ఏలీ కుమారుడు ఎందుకు సేవకులయ్యారంటే ఆస్తి కోసమే, ఆ యాజకత్వం కోసమే, ఆ వారసత్వం కోసమే, ఆ బిల్డప్ల కోసం అయిపోయారు. మీరు కూడా ఎందుకు అంటున్నారు, ఎందుకు అవుతున్నారంటే చాలా మంది కూడా ఎందుకంటే దేవుడి దగ్గర పోతే ఏదైనా మేలు జరుగుద్దేమో, అంతే, ఇంకేమి లేదు. పరలోకం కావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుడి కోసం ఒక రోజు నేను దేవుడి మందిరంలో ఉండాలి, ఆయన వాక్యం వాక్యానుసారంగా నడుచుకోవాలని ఎవరికైనా ఉంటదా? అస్సలు ఉండదు. ఇదే అందుకే చెప్తున్నాను, 24 ఒకవేళ 23 ఎండింగ్ లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ రోజు ప్రార్థనకు వచ్చి నేను ఆనెక్కిస్తానని చెప్పినటువంటి ఆ చిన్న కాగితం ముక్క తీసుకొని మీ బైబిళ్లలోనూ మీ ఇళ్లలోనూ గుళ్ళల్లోనూ పెట్టుకొని ఏంది ఏ రోజు నాకు నిద్ర పట్టలేదు అనుకుంటున్న వాళ్ళకి చెప్తాను ఈ మాట. 24లో కూడా ఎండింగ్ లో 25 స్టార్టింగ్ లో నువ్వు ఆ వాగ్దానం తీసుకొని నీవు దేవుడికి నచ్చినట్టుగా బ్రతకపోతే 24 అట్టేడ్చినవు, 25లో కూడా అంతే ఆడుతావు. పెద్ద డిఫరెంట్ ఏం లేదు. డిఫరెంట్ ఏమన్నా ఉంటుంది అక్క? అంత గోధుమ పిండి పెట్టు, ఎంత రొట్టె అవుద్దా? అంత రొట్టె పిండి పెట్టే కొద్దే, నువ్వు తప్పు చేసే కొద్దే నీకు శిక్షలు. చిన్నగా ఏడుతున్నాడు కొద్ది ఏడుపులు ఎక్కువ అనుకో డిఫరెంట్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం దేవుని ఏర్పరచుకున్న బిడ్డలం. దేవుడు మనం కొట్టాలని కదా మనం పిలుచుకుంది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మిమ్మల్ని పిలుచుకున్నాను అన్నాడు. దేవుడు మనం ఏదో అనాలని కాదు పిలుచుకుంది, ఆశీర్వదించటానికి. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే జాగ్రత్తగా మీరు వినండి, ఆలోచించండి. చిన్న విషయం నేను చెప్పింది ఏంటంటే సమూయేలు దేవుని సేవ కోసం వచ్చాడు, కానీ దేవుడు పిలుచుకుంటే వచ్చాడు, దేవుడి ఏర్పాటులో ఉండి వచ్చాడు. ఏలీ కుమారులు కూడా దేవుడి సేవ చేస్తున్నారు. ఏలీ కుమారులకి ఏంటంటే లెక్కలేని తనం, సమూయేలుకి ఏంటంటే భయభక్తులు. ఏలీ కుమారులు ఎక్కడ పెరుగుతున్నారు? ఏలీ కుమారులు యాజకుడి దగ్గర పెరుగుతున్నాడు. యాజకుడి దగ్గర పెరిగిన వాళ్ళు కూడా ఎంత పద్ధతిగా ఉంటారా, ఎంత పద్ధతిగా ఉన్నారు చూడము. ఈరోజు యాజకుల దగ్గర పెరుగుతున్నాడు. నేను చెప్తున్నాను, 100కు 90 మంది సేవకుల కుమారులు పనికిరారు. కావాలంటే ఎక్కడైనా లిస్ట్ తీసుకోవడానికి పనికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు అంటే సేవకులు ఇళ్లలో కరెక్ట్గా ఉంటే పిల్లలు బాగుంటారు, సేవకులు ఇళ్లలో కరెక్ట్గా ఉండరు. వాక్యం ఏడు చెప్పినట్టు నేను ఇంట్లో ఉంటే నా ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, నా భార్య ఏనుగురైనా. నేను ఏడు చెప్పి ఇంట్లో ఒకలాగా ఉంటే ఏం కరెక్ట్గా ఉంటారు? వాక్యం చెప్పేటప్పుడు గొంతు చించుకుని అని చెప్తాము, ఆడికి పోయిన తర్వాత ఏమంటారంటే రేయ్ అబద్ధం ఆడొద్దు అంటాడు. ఏనేమో అబద్ధం ఆడుతాడు. నాన్న నువ్వు అబద్ధం ఆడొద్దని చెప్పి నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఏంది నానంటే అడగలేరు, చేయలేరు. వీళ్ళు కూడా అనుకుంటారు వాక్యం చెప్పేటప్పుడు అట్టుండాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా బతికిన ఏం కాదులే. సేవ చేస్తున్నావంటే దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు రావాలి. ఎందుకంటే మీకు అందరూ చెప్తున్నాను చూడండి, నేను పుట్టినప్పుడు సేవ చేయాలని నా ఊరికి లేవు, నన్ను ఊరు అనుకోవాల. నేను పెరిగి పెద్ద అయిన తర్వాత సేవ చేస్తానని నేను కూడా అనుకోవాలి. ఉద్యోగం చేయాలి, మంచిగా సంపాదించాలి, లోకంలో గొప్పగా ఉండాలి అనుకున్నాను. నేను వచ్చింది నాకు కూడా తెలియదు. నా బలవంతం వల్ల మా అక్క కొడుకులను ఇంకొకళ్ళను సేవ చేయండి వాళ్ళు అయితే నా బలవంతం అయిన వాళ్ళు ఏమి ఇష్టంతో చేస్తారు? దేవుడు పిలుచుకుంటే రావాలి. నా బలవంతం వల్ల నీ బలవంతం వల్ల కాకూడదు. బలవంతం వల్ల అయితే ఎట్లా ఉంటారు తెలుసా? మనలాగా ఒకలాగా ఉంటారు. బయటకు పోతే ఇక్కడ బలవంతం వల్ల చర్చిలకు వచ్చేవాళ్ళు చాలా మంది. బలవంతం వల్ల తెలుసా? కష్టంగా ఇష్టం లేకుండా చర్చికి వస్తారు. చర్చిలో ఉన్నంత వరకు పెద్ద బాగుంటారు, బయటకు పోతే అసలు రూపాయలు బయటపడతాయి. అందుకని చెప్తాను, మీ అందరికి ఏమనుకోవద్దు. 25వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న నీవు
24లో చేసినట్టు పొరపాట్లు చేయగాకు. చేస్తే ఏమవుద్దంటే సేవకుల కుటుంబాన్నే వదల్లా. మనం వదులుతుందా? వదులుతురా? సేవకుల్నే వదల్లా, మనం వదులుతుందా? మరి ఎంత అంటాము, బయటికి పోగానే ఎందుకు మళ్ళా మారిపోతాం మనం? ఎందుకమ్మా? ఆ? ఎందుకు మారిపోతాం చెప్పండి? అడిగిపోతా ఏడింతే, అడిగిపోతే అంతే, ఏడింతే అడిగిపోతే అంతే. దేవుడు కూడా ఏమన్నాడు, ఏడున్నంత వరకు నీ మీద ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు. నువ్వు బయటికి పోయి చూసినామంటే నీ మీద శాపాలు తెప్పియాలనుకున్నాడు. తప్పు మందే దేవుడిదా? ఆమేన్. ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకుంటారా లేదా? తప్పు మనదే. మనం చేసిన తప్పు మనం అనుభవించకపోతే ఎవరు అనుభవించాలమ్మా? మనమే అనుభవించాలి. కాబట్టి ఈరోజు మీ అందరూ చెప్పింది ఏంటంటే, మాట ఇచ్చావు కాబట్టి నువ్వు మరిచిపోకూడదు. ఇంకా పని ఉందన్నా అది ఉందన్నంటే నువ్వు చేసిన పని డబ్బులు నీకు మనశ్శాంతి ఇవ్వవు. నువ్వు చేసిన పని నీకు సంతోషం ఇవ్వదు. నీ పని బాటల వల్ల నీ కుటుంబంలో ఆనందం రాదు. దేవునిలో ఉంటే వస్తదంటే ఖచ్చితంగా నేను నమ్మిన దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా ఇస్తాడు. దానికి రుజువు ఏంటంటే సమూయేలు కుటుంబమే. సమూయేలు తన తల్లి అయినటువంటి అన్న కుటుంబం. తర్వాత సమూయేలు కుటుంబం ఎలా జరిగిందో తర్వాత దాని గురించి మనకు అవసరం లేదు, ఇప్పుడు నేను చెప్పను. కాబట్టి ఈరోజు ఏలి లాగా ఎరగకపోయినా ఎరిగినట్టు నటిద్దామా, లేదు సమూయేలు లాగా దేవుని చిత్తం తెలుసుకొని దేవుని ఇష్టానుసారంగా బతుకుతారా? దేవుని చిత్తం తెలుసుకొని బతకండి. తప్పులు చేయాలనే అవకాశాలు అందరి దగ్గరకు వస్తాయి. ఏలి కుమారుల దగ్గరకు వచ్చిన అవకాశమే సమూయేలు దగ్గర కూడా వచ్చి, కానీ సమూయేలు ఏం చేశాడు? తృణీకరించాడు. ఏలి కుమారులు ఆహ్వానించారు. ఆహ్వానించిన వాళ్ళు మధ్యలోనే పోయారు. తృణీకరించినోడు శాశ్వత కాలం జీవించాడు. ఈరోజు నువ్వు శాశ్వత కాలం జీవించాలంటే దేవుని ఇష్టానుసారంగా జీవించు. ఓకే, అందరి తల వంతు ఒక మాట ప్రార్థన చేస్తాను. కృపా సత్య